హాయ్ అండి, నమస్తే. మన భక్తియుక్తి ఛానల్కు స్వాగతం. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. కార్తీక మాసంలో ప్రతిరోజు వినదగిన కార్తీక పురాణ కథామృతం సిరీస్లోకి మరొక పవిత్రమైన అధ్యాయం, పురాణం 8వ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాం. కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పుణ్యమైనది. ఈ నెలలో శివుడు మరియు విష్ణువును ఆరాధించడం, దీపాలు వెలిగించడం, నదీ స్నానం చేయడం, దానాలు చేయడం వంటి చిన్న కర్మలు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాయని మనకు కార్తీక పురాణం వివరిస్తుంది. ఈ 8వ అధ్యాయంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు హరినామ స్మరణం యొక్క మహిమను వివరించారు. చిన్న ధర్మాలు చేసినా పుణ్యం కలుగుతుందని, కానీ భగవంతుని నామస్మరణ చేస్తే అన్ని పాపాలు నశించి మోక్షం పొందవచ్చని చెప్పారు. ఈ అధ్యాయంలో ప్రసిద్ధమైన అజామిలుని కథ ద్వారా కేవలం నారాయణ అనే హరినామం పలకడం వలన కూడా పాపములు నశించి వైకుంఠ ప్రాప్తి కలిగిందని చూపబడింది. మరి ఇక ఆలస్యం ఎందుకు, ఆ కథను కూడా తెలుసుకుందాం. శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యం సులభంగా కలుగుననియు, అది నదీ స్నానం, దీపదానం, ఫలదానం, అన్నదానం, వస్త్రదానం వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా. మరియు తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబర్చినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణసంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించినట్టు ఉంటుంది. కావున దీని యొక్క మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సరి అయినదే. నేను వేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము 3 రకములు. సాత్విక అనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమును సత్వమను గుణము జనించి ఫలము అంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక, భూలోక సుఖములు చేకూర్చును, కష్ట సుఖాలు కలిగించదగును. తామస ధర్మము అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలమునీయదు. దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామం తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నందుదురు. దానికొక ఇతిహాసము కలదు. అజామిలుని కథ. పూర్వకాలమునందు కన్యాకుబ్జమను నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియకు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుగాంచిరి. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను. వారా బాలుని అతి గారాభముగా పెంచుచు అజామిలుడు అని నామకరణం చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యనభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచూ ఉండెను. ఈ విధంగా కొంతకాలమునకు యవ్వనముకు రాగానే కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము తెంచి మద్యము సేవించుచు ఒక ఎరుగల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను. అతి గారాభము ఎట్లు పరిణమించిందో వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగము ఉన్ననో పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను, జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ 2 ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టుకెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయెను. అజామిలుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి
తరువాత ఆ అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను గానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగిరి. 2 పురిటిలోనే చచ్చిరి. మరులా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుడిని విడువక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాగుచుండిరి. కాని నారాయణ అని స్మరించిన ఎదల తన పాపములు నశించునని మోక్షము పొందవచ్చునని అతనికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత అజామిళునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకర ఆకారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజామిళునకు భయము చెంది కుమారుని పైన ఉన్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను. అజామిళుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడా వణకసాగిరి. అదే వేళకు దివ్యమంగళాకారులు శంఖచక్ర గదాధరులు యగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అచ్చడికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామిళుని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటకు వచ్చితిమి కాన వానిని మాకు వదులుడు అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పసాగిరి. తన మరణ సమయమున నారాయణ అను నామము జపించినంత మాత్రాన తన పాపములన్నీ నశించి తనకు విష్ణులోక ప్రాప్తి కలిగెను. ఈ అధ్యాయం మనకు నేర్పింది, భక్తితో విశ్వాసంతో ఒక్కసారైనా భగవంతుని నామం స్మరించిన జీవితం పవిత్రమవుతుంది, మోక్షం లభిస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరియు ఇలాంటి పవిత్రమైన కథలను తరచూ వినడానికి భక్తియుక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.